మనం ప్రస్తుతం అన్ అన్సీన్ హ్యాండ్ బై రాల్ఫ్ ఎపర్సన్ బుక్ మాట్లాడుకుంటున్నాం. కన్స్పిరసీ సిరీస్ కుట్రా సిరీస్లో ఊరిపిండ ఫస్ట్ చాప్టర్ అన్సీన్ హ్యాండ్ బై రాల్ఫ్ ఎపర్సన్, గాడ్ ఆర్ గవర్నమెంట్, దేవుడా లేదా ప్రభుత్వం అనే దాంట్లో ఒక నిమిషం రికార్డింగ్ 3 pages మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో పార్ట్ 3లో పార్ట్ 4లో వీలైన పేజెస్ మనం డిస్కస్ చేసుకున్నాం. పేజ్ నెంబర్ 14 దాకా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఎక్కడ ఆగామంటే ద రైట్ టు లైఫ్ దెన్ గ్రాంటెడ్ టు ఈచ్ ఇండివిజువల్ బై హిస్ క్రియేటర్ నో లాంగర్ వాజ్ ఎ రైట్ ఇన్ ఇఫ్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ బై ద క్రియేటర్ ఆఫ్ దోస్ రైట్స్, వాట్ ఆర్ రైట్స్ గ్రాంటెడ్ బై గవర్నమెంట్? ఒకవేళ హక్కులు అనేవి ఆ హక్కులు సృష్టించిన వాడి చేత ఇవ్వబడి ఉంటే మరి గవర్నమెంట్ చేత ఇవ్వబడిన రైట్స్ ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్స్ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అ రైట్ అండ్ అ ప్రివిలేజ్. ఈ రైట్ అండ్ ప్రివిలేజ్ అనే రెండు పదాలకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడం మనకు ముఖ్యమని రాల్ఫ్ ఎపర్సన్ అతని బుక్లో మెన్షన్ చేస్తున్నాడు. రైట్ ఈజ్ అ ఫ్రీడమ్ టు యాక్ట్ మోరల్లీ వితౌట్ ఆస్కింగ్ పర్మిషన్. హక్కు అనేది మోరల్గా నడుచుకోవడానికి స్వేచ్ఛ, ఎవరిని పర్మిషన్ అడగకుండా. ప్రివిలేజ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ టు యాక్ట్ మోరల్లీ బట్ ఓన్లీ ఆఫ్టర్ పర్మిషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై సమ్ గవర్నమెంటల్ ఎంటిటీ. ప్రివిలేజ్ అనేది ఫ్రీడమ్ టు యాక్ట్ మోరల్లీ అంటే మోరల్గా మనం ప్రవర్తించడానికి స్వేచ్ఛ గవర్నమెంట్ అనే ఒక ఏజెన్సీ మనకి ఇచ్చిన తర్వాత మనం నడుచుకోవడాన్ని ప్రివిలేజ్ అంటారు. మోస్ట్లీ ప్రివిలేజెస్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ మనిషిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రైట్ అంటే ఏంటి, ప్రివిలేజ్ అంటే ఏంటి, ఈ రెండు మీనింగ్స్. రైట్ అంటే ఏంటంటే మనకి అన్యాయం జరుగుతున్నా, ఎదుట ఏమైనా జరుగుతున్నా, లేదా మనకేమైనా జరుగుతున్నా, మనం ఏదైనా చేయాలన్నా, బాధ్యత అయినా, మన హక్కు అయినా, దాన్ని మనం ఎవరు పర్మిషన్ తీసుకోకుండా మనం చేసేదాన్ని మన హక్కు. అది దానికి రైట్, దాని పేరు, అది మన హక్కు. ప్రివిలేజ్ అంటే ఒకడు అదే పని చేయడానికి మనకి మన మీద ఒక ప్రభుత్వం చలాయించే వాళ్ళు మనకి దాన్ని రైట్స్ కింద చేసి మనం మూవ్ అవడానికి, మనం ఏ పని అయినా చేయడానికి మన బేసిక్ ఫ్రీడమ్ని కూడా వాళ్ళు తీసుకొని దాన్ని ఒక రైట్ కింద గ్రాంట్ చేసి మనకి ఇవ్వడాన్ని ప్రివిలేజ్ అంటారు. Perhaps a good illustration of the misuse of human rights occurred during World War II. ఈ World War IIలో ఇలా మిస్యూజ్ ఆఫ్ ప్రివిలేజెస్, హ్యూమన్ రైట్స్ని మిస్యూజ్ చేసుకున్న టైం వరల్డ్ వార్ 2లో చూడొచ్చు మనం. when the German government acting through its leader Adolf Hitler
decided that certain of the people did not have the right to life, and decrees were issued to exterminate those who the government felt had no human rights. ఇదే సిచ్యువేషన్ మనం జర్మన్ గవర్నమెంట్ రెండో ప్రపంచ యుద్ధం టైంలో చూడొచ్చు. యాక్టింగ్ త్రూ ఇట్స్ లీడర్. ఆ లీడర్ ఏంటంటే అడాల్ఫ్ హిట్లర్. అతనికి అడాల్ఫ్ హిట్లర్కి హిట్ లిస్ట్ ఉండేది. అతను ఎక్కువ ఎవల్యూషన్ థియరీని బిలీవ్ చేసేవాడు. సమ్ పీపుల్ ఫుల్లీ ఎవాల్వ్ అయ్యారని, నార్వీజియన్ జ్యూస్ లాంటి వాళ్ళు ఎవాల్వ్ అవ్వలేదని, ఆ తర్వాత హైరార్కీ లోవర్ నుండి పైకి బ్లాక్స్ ఎవాల్వ్ అవ్వలేదని, వీళ్ళని టర్మినేట్ చేయాలని, ఎక్స్టర్మినేట్, వాళ్ళకి రైట్ టు లివ్ లేదని, బతకడానికి వాళ్ళకి హక్కు లేదని, ఇలాంటి ఒక గవర్నమెంట్ని మనుషుల హ్యూమన్ రైట్స్ని కంట్రోల్ చేసి వాళ్ళని నాశనం చేయడానికి హాలోకాస్ట్ యూజ్ చేశాడు జర్మన్ అడాల్ఫ్ హిట్లర్, డిక్టేటర్. జనాల్ని మిస్లీడ్ చేసి మళ్ళీ అతన్ని రిలీజియన్ యూజ్ చేసుకునేవాడు. క్యాథలిక్ చర్చెస్కి వెళ్ళి అతని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అది జనాలు మిస్లీడ్ చేసి గవర్నమెంట్ యూజ్ చేసుకొని ప్రివిలేజెస్ ఇలాంటి. ఇప్పుడు మనకి సిచ్యువేషన్ అంతే కదా, ఒక రిలీజియన్నే డామినేట్ చేయడానికి ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి కదా, సనాతన ధర్మం అని, లేదా మీరు ఈ భారతదేశంలో స్వేచ్ఛ లేదని ఈ గవర్నమెంట్ వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి కదా, రిలీజియస్ గొడవలు. సిమిలర్గా పవర్ కోసం వాళ్ళు రిలీజియన్ యూజ్ చేసుకుంటారు, హ్యూమన్ రైట్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి గవర్నమెంట్ని యూజ్ చేసుకుంటారు. కానీ మనం ప్రీవియస్ స్టడీలో మనం డిస్కస్ చేసాం కదా, గవర్నమెంట్ అనేది ఒక ఏజెన్సీ, అది మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మనం ఒకడు సంపాదించిన ఎక్కువని ఇంకొకటికి పంచడానికి కానీ గవర్నమెంట్ అనేది కాదు. మన రైట్ని, మన ప్రైవేట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి కాంగ్రెస్ ఇక్కడ పాస్ చేసిన డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినప్పుడు అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్, those who wrote the constitution realized that this tendency existed when they wrote the bill of rights. The first 10 amendments to this constitution, the purpose of these amendments is to restrict the power of the government to violate the rights of the citizens of the nation. గవర్నమెంటే ఆ బులి అయిపోతుందని లాస్ని అలాంటి ఏదైతే పర్పస్ కోసం క్రియేట్ అవ్వబడిందో గవర్నమెంట్, అదే పర్పస్ని బ్రేక్ చేస్తుందనే కదా కొన్ని అమెండ్మెంట్స్ పాస్ చేశారు. కాంగ్రెస్ కాంగ్రెస్ పాస్ చేయకూడదు అంటే, ఒక గవర్నమెంట్ లాని పాస్ చేయకూడదు. రైట్ ఆఫ్ ద పీపుల్ షల్ నాట్ బి ఇన్ఫ్రింజ్డ్ అంటే, వాళ్ళ ఒక పీపుల్ రైట్స్ని కుదించడం కానీ, వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ చేయకూడదు. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్, ఎవడో ఆకలితో ఉండకూడదు. ద అక్యూజ్డ్ షల్ ఎంజాయ్ ద రైట్, ఈవెన్ ఒకటి తప్పు చేసినా వాడు అతను డిఫెండ్ చేసుకోవడానికి అతను హక్కు ఉండాలి అనే కదా డిఫెండ్ చేసాం అనే చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ మిస్యూజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మనకి, పెద్ద ఎగ్జాంపుల్ అది. World War II జ్యూస్ని హాలోకాస్ట్లో చంపేసింది కానీ, రేసిజం కానీ, మనకి జరిగిన సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ కానీ, మనకి జరిగిన అన్టచబిలిటీ కానీ, మన నేషన్లో మా యాన్సిస్టర్స్కి జరిగింది. ఈ అన్ని సిచ్యువేషన్స్ ఒక మనిషికి ఒక మనిషి పవర్ కోసం ఒక అబద్ధాన్ని సృష్టించి వాళ్ళ గర్వంతో ఇంకా వాళ్ళ తోటి ప్రజలను కంట్రోల్ చేయడానికి, మెజారిటీ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేయడానికి, నువ్వు చిన్నవాడు నేను పెద్దవాడు, నువ్వు జంతువుతో సమానం, మేము దేవుడికి సమానంగా వెళ్ళేవాళ్ళని, లేదా మేము పవిత్రులం మీరు అపవిత్రులు, ఇలాంటి సిచ్యువేషన్స్ చేసి మీ మీద మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మాకు ఎక్కువ పవర్ ఉంది అని, ఇలాంటి లిమిటేషన్స్ మనిషే కదా, మనిషిని తొక్కడానికి సృష్టించుకునేవి ఈ ఒక ప్రభుత్వాన్ని యూజ్ చేసే కదా. ప్రభుత్వం ఏదైతే చేయాలో అది చేయకుండా మిగతా అన్ని చేస్తుంది కదా. ఈ సిచ్యువేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అడాల్ఫ్ హిట్లర్ చేసింది హ్యూమన్ రైట్స్ని, మనుషులు మానవ హక్కుల్ని ఉల్లంఘించడమే కదా గవర్నమెంట్ యూజ్ చేసుకొని. మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్.
మనం అందరం ఎడ్యుకేట్ అయిపడి ఉండాలి. మనకి నార్మల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ అలాంటి బేసిక్ ఎడ్యుకేషన్ టీచ్ చేయదు. నేను ఎప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఎగైనెస్టే. డిగ్రీలు, ఇంటర్లు ఇవన్నీ మనం ఎప్పుడు సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనం ముందు ప్రాక్టీస్ ముందు వచ్చి నెక్స్ట్ ఎడ్యుకేషన్ థియరిటికల్ నాలెడ్జ్ తర్వాత రావాలి. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవ్వకుండా మనకి నాలెడ్జ్ వస్తే అది యూజ్ చేయం మనం. ఒకవేళ ముందు నాలెడ్జ్ వచ్చి దాన్ని యూజ్ చేయకపోతే దానివల్ల యూజ్ ఉండదు. ఓన్లీ ఫార్మల్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు థియరిటికల్ నాలెడ్జ్ యూజ్ చేస్తారు. ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఇస్ వర్క్లెస్. జ్ఞానం కార్యంలో పెట్టకపోతే అది ఉపయోగం ఉండదు. ఐ వాజ్ ఆల్వేస్ నేను నా తర్వాత జనరేషన్ కిడ్స్కి హోమ్ ఎడ్యుకేషన్ ఇస్తా కానీ వాళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ టచ్ చేయరు. అదే నేను చేయాలనుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద బుక్లో మనకి ఫర్దర్ అదే చెప్పేది. మనం బిబిలికల్గా ఒక చైల్డ్ని ట్రైన్ చేసుకోవాలి. స్టేట్ అనేది మన పిల్లలు స్టేట్కి బిలాంగింగ్స్ కాదు. చైల్డ్ బిలాంగ్స్ టు గాడ్. అతన్ని మనం ట్రైన్ చేయాలి పేరెంట్స్గా. అది మన బాధ్యత. పిల్లవాడిని మనం వేలు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ చేసుకుంటుంటే ఆ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం నష్టపోకూడదండి. ఎడ్యుకేషన్ సిస్టమ్, టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే బిజినెస్. వాళ్ళు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటాం దాంట్లో ఉండి. అందులో మనం మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నెసరీగా అప్పులు చేసుకొని వాళ్ళకి కట్టి వాళ్ళకి నష్టపోతారు. మా ఇంట్లో సిచ్యువేషన్ కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ సిచ్యువేషన్ కానీ అదే. ఇప్పుడు మ్యాక్సిమం ఇలాంటి బర్త్డే అన్ని మనుషుల్ని యూజ్ చేసుకొని వాళ్ళ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని చాలా వరకు ఎంజాయ్మెంట్లని, ఎంటర్టైన్మెంట్లని, ఈ నెసరీ పార్ట్లని. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది కదా. అదే ఒక మనుషులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే అతను ఓన్గా రిసోర్స్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. మనీ ప్రొడక్షన్ కాదు మెయిన్. మనీ అనేది మీడియం. రీసోర్సెస్ ప్రొడక్షన్, మనకు కావాల్సిన రీసోర్సెస్ని, వనరుల్ని మనం ప్రొడ్యూస్ చేసుకోగలగాలి. అది మనం నేర్చుకోవాలి. స్టేట్ టీచ్ చేయదు, నేషన్ టీచ్ చేయదు. గవర్నమెంట్ మనకి టీచ్ చేయడానికి స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ మనకి టీచ్ చేయవు. వాటి సిలబస్ మనకి టీచ్ చేయవు. మనంతటి మనమే నేర్చుకోవాలి. మన పిల్లలకు మనం నేర్పించాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అది మోస్ట్ లెస్ ఎక్స్పెన్సివ్. చాలా అమౌంట్ ఆఫ్ మనీ మన ఎర్నింగ్స్ మనకు మిగులుతాయి. యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ అసెట్స్ని పోగేసుకోవచ్చు, వెల్త్ని పోగేసుకోవచ్చు. ఇలాంటి యూజ్ చేసుకొని చాలా అన్నెసరీ వాటికి మనిషి డబ్బులు వేస్ట్ చేసుకోనున్నాడు. అతని కష్టార్జితం వేస్ట్ చేసుకోనున్నాడు. ముందు నాలెడ్జ్ సంపాదించండి. మోస్ట్ ఆఫ్ ద యువర్ మనీ అనేది వెళ్ళిపోదు బయటికి. ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఇప్పుడు 5 year oldకి కెంట్ హోమ్ చెప్తాడు, ఏదైనా 5 year oldకి మీకు ఒక మనీ ఇస్తే అతను నోటికి ఏది కావాలని చిన్నపిల్లవాడు అనుకుంటాడు, ఏది తినాలని. కొంచెం పెద్దోళ్ళకి ఇస్తే వాళ్ళు బట్టలు కానీ, షూస్ కానీ, క్లోతింగ్ చూసుకుంటాడు. ఇంకా కొంచెం పెద్దోడు అయితే కొంతమంది ఏమో కార్స్, వెల్త్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇంకొకళ్ళు బాండ్స్, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. దానికంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఎటర్నల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్టింగ్ ఫర్ ద గాస్పల్ అండ్ క్రైస్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైటింగ్, జస్ట్ క్యారీ బుల్లెట్స్ అని డాక్టర్ కన్ఫర్మ్ అని చెప్తాడు. ప్రొవైడ్ సంథింగ్ ఫర్ ద లాట్. చర్చెస్కి వీటికి సపోర్ట్ చేయమాకండి. మంచిగా ఎవరైతే ప్రీచ్ చేస్తారో ఆ పాస్టర్కి సపోర్ట్ చేయండి, తప్పులేదు. కానీ మీరు టైట్స్ కంటిన్యూస్గా మీరు సంపాదించింది వాళ్ళకే బానిసత్వంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్యూ టు సమ్వన్. మీరు చర్చెస్కి వెళ్తే క్వాలిటీ డెవలప్మెంట్ మీ లైఫ్లో లేకుండా ఓన్లీ ప్రీచర్స్ లైఫ్లోనే ఉంటే, పాస్టర్స్ లైఫ్లోనే ఉంటే మానేసి మీ పర్పస్ ఏంటి మీ లైఫ్లో? మీరు గాస్పల్ ప్రీచింగ్ కోసం ఏం చేయాలి? ఆస్క్ గాడ్.
he will reveal that to you. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అడాల్ఫ్ హిట్లర్ చేసింది చూసాం. ప్రీవియస్ జూయిష్ టైంలో కానీ 400 years వాళ్ళు బానిసత్వంలో ఉన్న టైంలో కానీ, ఈజిప్షియన్ గవర్నమెంట్లో అట్ ద టైమ్ ఆఫ్ మోసెస్ కానీ, మోసే టైంలో కానీ, దానియేల్ టైంలో, నెబుకద్నెజర్ అండర్లో ఉన్న టైంలో కానీ, రోమన్ గవర్నమెంట్ అండర్లో ఉన్న టైంలో కానీ, ఇవన్నీ మిస్యూజ్ ఆఫ్ రైట్స్, హ్యూమన్ రైట్స్. The right to life then granted to each individual by his creator no longer was a right in Germany. It had become a privilege. ఏదైతే జీవించాలని హక్కు దేవుడిచ్చాడో అది ప్రతి ఇండివిజువల్కి దేవుడి చేత ఇవ్వబడిందో అది ఇంకా నో లాంగర్ వాజ్ ఎ రైట్ ఇన్ జర్మనీ. అది ఇంకా ఏమాత్రం హక్కు కింద లేదు జర్మనీలో. అది ప్రివిలేజ్ కింద అయిపోయింది. ఒక్కడి ఇచ్చిన, గవర్నమెంట్ ఇచ్చిన హక్కు కింద అయిపోయింది. అదే మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. బలవంతుడు బలహీనుడిని పరిపాలించడం అనే దాని కిందకి వెళ్ళిపోయింది. హ్యూమన్ గవర్నమెంట్, గుడ్ గవర్నమెంట్ సిస్టమ్ని కరప్ట్ చేయడం, ప్యాటర్న్స్ని కరప్ట్ చేయడం. అది the human rights that the individual wishes to protect are simple in nature and include the right to life, liberty and property. The human rights that the individual wishes to protect are simple in nature. ప్రతి హ్యూమన్ బీయింగ్ అతను ఏమనుకుంటాడంటే అతనికి విషెస్ టు ప్రొటెక్ట్ ఆర్ సింపుల్ ఇన్ నేచర్. సింపుల్ అతని లైఫ్ని, లిబర్టీని, స్వేచ్ఛని, అతని ప్రైవేట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి. అయితే తర్వాత ఈ ప్రాపర్టీ అనేదాన్ని గవర్నమెంట్ కన్వీనియన్స్గా ఉండడానికి చేంజ్ చేసేసి కాన్స్టిట్యూషన్లో, యుఎస్ కాన్స్టిట్యూషన్లో ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చేంజ్ చేశారు. అయితే పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ కాదు, లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. అదే గవర్నమెంట్ ఏజెన్సీని, అందుకే మనం గవర్నమెంట్ ఏజెన్సీని పబ్లిక్ క్రియేట్ చేసుకునేది. అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాదు. గవర్నమెంట్ ఏజెన్సీ ఉండేది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కాదు. ఒకరి దగ్గర నుండి ఎక్కువ ట్యాక్సెస్, పన్నులు కలెక్ట్ చేసుకొని లేనివాడికి ఇవ్వడానికి కానీ, ఇంకొకటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు. వాళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారంటే ఏం చేస్తారంటే లేనివాడికి ఎవరు వాళ్ళు దోచుకుంటారు. ఫ్యూ అమౌంట్ ఆఫ్ కన్స్పిరసీలో ఉన్న పీపుల్. అది లేనివాడికి ఇస్తాము అనేది ఒకవేళ ముందు ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తామని చెప్పినా వాళ్ళు చేసేది అది. ఇచ్చినా కానీ ఒకటి ఇన్వెస్ట్మెంట్ని దోచుకోవడం, వాడు ఎక్కువ వెల్త్ ఉండకుండా రిచ్ మ్యాన్కి సమానంగా అవ్వకుండా చేసే ప్రాసెసే ఈ హై ట్యాక్సెస్ అనేవి. These three rights are in essence only one right, the right to life. ఇవన్నిట్లో ముఖ్యమైన, ఈ మూడిట్లో ముఖ్యమైన రైట్ ఏంటంటే రైట్ టు లైఫ్ అంటున్నాడు ఎసెన్స్. సారాంశం మన లిబర్టీ కానీ, ప్రాపర్టీ కానీ ఇవన్నీ మనం బతకడానికే కదా. మూడిట్లో మెయిన్ అవి కోరుకునేది మనం బతకడానికే కదా, రైట్ టు లైఫే కదా అది చెప్తున్నాడు ఇక్కడ. దీస్ రైట్స్ ఆర్ ఇన్ అకార్డ్ విత్ మ్యాన్స్ బేసిక్ నేచర్. are in accord with man's basic nature. ఈ హక్కులు అనేవి accord with the man's basic nature. అది మనిషి బేసిక్ హక్కులు. హక్కులు మనిషి ప్రాథమిక స్వభావానికి అనుగుణంగా ఉన్నాయి. Man, the author will use the generic term man to mean all of
హ్యుమానిటీ బోత్ మేల్ అండ్ ఫీమేల్. మ్యాన్ అనేది మనం ఓన్లీ పురుషుడికే కాదు, మనకి స్త్రీకి పురుషుడికి ఇద్దరికి యూజ్ చేస్తున్నాం. మ్యాన్ అనే వర్డ్ బేసిక్ నేచర్, లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ. ఓన్లీ పురుషుడి యొక్క హక్కులు మాత్రమే కాదు, స్త్రీ యొక్క హక్కులు కూడా కంబైన్డ్గా మ్యాన్ యూజ్ చేస్తున్నాం మనం. ఈస్ క్రియేటెడ్ హంగ్రీ అండ్ నీడ్స్ టు ప్రొడ్యూస్ ఫుడ్ టు సస్టైన్ హిస్ లైఫ్. Man is created hungry and needs to produce food to sustain his life. Wait a minute. Is created hungry. ఆకలితో అందుబాటులోకి వస్తాడు మరియు ఒక మనిషి తనకు ఆకలేస్తుంది, అతను ఆకలి తీర్చుకోవడానికి అతనే ఫుడ్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. కానీ టుడేస్ సిచ్యువేషన్ అంతా మారిపోయింది కదా, ఒక డిపెండెన్సీ ఎక్కువ పెరిగిపోయింది కదా. వితౌట్ ద రైట్ టు కీప్ వాట్ హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ హిస్ ప్రాపర్టీ, మ్యాన్ విల్ ష్యూర్లీ స్టార్వ్ టు డెత్. అదే కనుక ఒక మనిషి అతను పండించుకునే పంటకు కానీ, భూమి లేకపోయినా అతను చేసుకునే పనికి కానీ, ఆ పని ఉండే ప్రాపర్టీ, అతను ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా ఏ ఫామ్లో ఉన్నా అతని ప్రైవేట్ ప్రాపర్టీ మనం లాక్కుంటే, అతని ప్రైవేట్ ప్రాపర్టీ మీద అతనికి ఓన్ అథారిటీ లేకుండా దాన్ని మనం తీసేసుకుంటే, గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ స్వాధీనంలో పెట్టుకుంటే, అతన్ని ఎండగట్టి చంపేయచ్చు కదా. అలా చేయడం వల్ల గవర్నమెంట్ అతని ఆకలి కొని, అతనికి ఆకలి లేకుండా, అతని నీడ్స్, బేసిక్ నీడ్స్ అతను ఫుల్ఫిల్ చేసుకోకుండా చేసుకొని, అతని బేసిక్ ప్రాపర్టీ రైట్స్, బేసిక్ రైట్స్ అతని మీద గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీ ఏ పర్పస్ మీద క్రియేట్ చేయబడిందో, మన రైట్స్ని మన లైఫ్ని ప్రొటెక్ట్ చేసే బదులు అదే మన ప్రైవేట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయకుండా, కాపాడకుండా అదే ప్రాపర్టీ మీద అదే హక్కులు లాగేసేసుకొని మన హక్కుల్ని, అతనికి తినడానికి తిండి కూడా లేకుండా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అదే చెప్తుంది. జనరల్గా అలా మిస్యూజ్ అయిపోతుంది గవర్నమెంట్. నాట్ ఓన్లీ మస్ట్ మ్యాన్ బి అలౌడ్ టు keep the products of his labors, he must be free to produce the property he needs for his sustenance, the right known as liberty. మనిషి అనేవాడు అతనికి అతని కష్టార్జితం అతను ఉంచుకోవడం మాత్రమే కాకుండా, అతను బ్రతకడానికి అతనికి కావాల్సిన సామాగ్రిని కానీ, అతను కావాల్సిన ప్రాపర్టీని కానీ, ల్యాండ్ని కానీ, ఏదైనా అతను సంపాదించుకోవడం, అతన్ని తయారు చేసుకోవడం అతని స్వాతంత్రం కదా, అతని లిబర్టీ కదా, అతని హక్కు కదా. ద రైట్ నోన్ యాజ్ లిబర్టీ, ఆ హక్కు స్వాతంత్రం కదా అతనికి. Governments do not need to take man's life to kill him. డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి మనిషిని చంపేయని అవసరం లేదు. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా అది ఏం చేయొచ్చు అంటే, గవర్నమెంట్ కెన్ రిమూవ్ మ్యాన్స్ రైట్ టు ప్రాపర్టీ ఆర్ ద ఫ్రీడమ్ టు ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ నీడెడ్ టు మెయింటైన్ హిస్ లైఫ్. గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే, అతని ప్రాపర్టీ మీద రైట్స్ లాగేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జరుగుతున్న స్టీల్ ప్లాంట్ కానీ, డిఫరెంట్
మనకి ఏంటంటే స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఏంటంటే అంటే పీపుల్ బతకడానికి దాని మీద నుండి ఎంతో మంది లేబర్ సర్వైవ్ అవుతున్నారు కదా, అది వాళ్ళ హక్కులు అవి. గవర్నమెంట్ చేతిలో ఉన్న ఒక మనిషి చేతిలో ఎందుకు లేదు? సపరేట్గా ఎవరికి రాసి ఇవ్వలేదు దాన్ని. అది ఒక ఏజెన్సీ. పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఎంటిటీస్గా అవి ఎందుకున్నాయి? స్టీల్ ప్లాంట్ కానీ రైల్వేస్ కానీ సపరేట్గా. ఇప్పుడు పుట్టిన ప్రతి వాడి మీద అది రాయలేదు కాబట్టి అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. అది మన కోసం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అంతేగాని గవర్నమెంట్కి దాన్ని సెల్ చేయాలి, దాన్ని అప్పులు పాలు చేసేసి దాని ప్రాపర్టీ ఏంటి రిచ్ మెన్స్కి అమ్మాల్సిన అథారిటీ దానికి లేదు. కానీ చేసేది అది. మన దాని మీద ఎంతో మంది బతుకుతున్నారు స్టీల్ ప్లాంట్ మీద. అయితే ఇప్పుడు ఎంతో మంది లేబర్ లేకుండా చేసింది 3000 members ప్లస్. ఆ ప్రాపర్టీ కంట్రోల్ చేయడానికి ఆ ప్రాపర్టీని లాగేసుకుంటుంది. ఇప్పుడు మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ ఎంతో మంది స్టార్వేషన్ కింద వెళ్ళిపోయారు. సంపాదించుకోవడానికి సంపాదన లేకుండా అయిపోయింది. మనిషి మీద ఒక్కడి మీద బర్డెన్ పెరిగిపోతుంది. ఇప్పుడు అతని వర్క్ కూడా ఇతనే చేయాలి. కొని 12 గంటల చేస్తున్నందుకు వాళ్ళకి ఖచ్చితంగా అంత పేమెంట్స్ ఉండవు. ప్రీవియస్ పేమెంట్స్ ఉంచి వాళ్ళకి పని భారాన్ని పెంచేసి ఉంటారు. అక్కడ అదే జరుగుతుంది. మీరు ఇది ఒక ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే మనకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఇది మనకు అలా ఉంది. కాబట్టి దే ఆర్ గవర్నమెంట్ ఎంటిటీస్ that restricts man's property to or his right to liberty. Governments can remove man's right to property or the freedom to produce the property needed to maintain his life. ఏదైతే గవర్నమెంట్ ఒక మనిషి రైట్ టు ప్రాపర్టీ, ఫ్రీడమ్ టు ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ నీడెడ్ టు మెయింటైన్ హిస్ లైఫ్, అతని ప్రాపర్టీ మీద హక్కు కానీ అతను ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్రాపర్టీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఏదైతే అతను బ్రతకడానికి వనరులను క్రియేట్ చేసుకుండే పదార్థాలు కానీ వాటి మీద గవర్నమెంట్ రైట్ తీసుకోకూడదు. కానీ అతని సొంత హక్కుల్ని లాగేసుకొని అతని మీద లేకుండా చేసిద్ది. అది కన్స్పిరసీ గవర్నమెంట్. ఏదంటే కుట్రతో ఉన్న ఈవిల్ గవర్నమెంట్. అది government, the opposite of very nature of government. A government that restricts man's ability to keep what he produces, his property, has an equal ability to kill a man as surely as government that takes his life wantonly, such as is the case in Germany. జర్మనీలో ఏదైతే డైరెక్ట్గా కిల్ చేయమనుందో ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ ఎ మ్యాన్. మెజారిటీ ఆఫ్ పీపుల్ని కిల్ చేసే ప్రాసెస్ ఏదంటే మెజారిటీ ఆఫ్ స్టార్వేషన్ క్రియేట్ చేయడం. మన కంట్రీలో ఎక్కువైపోయినాయి కదా ఇలాంటి క్రైమ్ రేట్, మనిషి సూసైడ్ రేట్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి కదా. ఇవి ప్యాటర్న్స్, సీక్రెట్ ప్యాటర్న్స్, ఎవరు కామన్ మ్యాన్కి అర్థం చేసుకోలేని ప్యాటర్న్స్. ఇవి ఓన్లీ నాలెడ్జ్ వల్ల, ఎగ్జామిన్ వల్ల, ప్రాసెస్ వల్ల మనం తెలుసుకోగలం. అందుకే ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఇస్ వర్త్లెస్. థియరటికల్ నాలెడ్జ్ ఓన్లీ మనకి టీచ్ చేసి మనకి నాలెడ్జ్ లేకుండా మనకి ఆలోచించే బేసిక్ నేచర్ని మనిషిని లేకుండా మనకు పుట్టినప్పటి నుండి ప్రపంచం మనల్ని పెంచింది. ఎప్పుడు ప్రపంచానికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెట్టండి. రన్ టువర్డ్స్ క్రైస్ట్. ఎప్పుడు మీ వీప్ వైపు ఉండాలి ప్రపంచం. A government that restricts man's ability to keep what he produces has an equal ability to kill. There are government entities that restricts man's right to property or his right to liberty without terminating his life directly. The same effect is still the same. మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, డైరెక్ట్గా కిల్ చేయకుండా ఈ ప్రాపర్టీ రైట్స్ అన్ని లాగేసుకొని ఇండైరెక్ట్గా కిల్ చేస్తుంది. అతన్ని బతకకుండా స్టార్వ్ చేస్తుంది. అతని లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని కంట్రోల్ చేసి అతని లైఫ్ ఇంకా ఎక్కువ కష్ట స్థితిలోకి తీసుకొస్తుంది అతన్ని. వన్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రో లైఫ్ సపోర్టర్స్, దోస్ అపోజిట్ టు గవర్నమెంట్ లీగలైజింగ్ అబార్షన్. ఇలాంటి వాటిల్లో ప్రో లైఫ్ సపోర్టర్స్, అది ప్రో లైఫ్ కాదు, ప్రో డెత్. దోస్ అపోజిట్ వీళ్ళు కన్వీనియంట్గా పెట్టుకుంటారు పదాల.
One of the objections of the pro-life supporters, those opposed to government legalizing. Those opposed to, okay, sorry. Pro-life, good word. Those opposed to the government legalizing abortion is that government now justified in the termination of the life. One of the objections of pro-life supporters, those opposed to the government legalizing abortion. ఆ pro-life supporters ఎవరైతే లైఫ్ కోసం సపోర్ట్ చేస్తారో వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటంటే అబార్షన్ లీగలైజ్ చేయడం. ఈజ్ దట్ గవర్నమెంట్ ఈజ్ నౌ జస్టిఫైయింగ్ ద టర్మినేషన్ ఆఫ్ ద లైఫ్ బికాస్ లైఫ్ హ్యాస్ బిన్ టర్మ్డ్ అన్వాంటెడ్ బై ఇట్స్ మదర్. ఒక తల్లికి అతని ఒక లైఫ్ అవసరం లేదని తల్లే డిసైడ్ చేయడానికి హక్కు ఉందా అని గవర్నమెంట్ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది కదా. అబార్షన్ లీగలైజ్ అయిపోయినాయి కదా చాలా కంట్రీస్లో. కానీ ఒక ప్రాణాన్ని తీయడం కరెక్టా? దేవుడు రూపంలో ఆకారంలో సృజించిన మనిషిని ఒక తల్లికి ఓన్ తల్లికి చంపడానికి హక్కు ఉందా? దేర్ ఈజ్ నో. ఎవరైతే మనిషిని చంపుతారో అతని చేతిలో రక్తాన్ని అడుగుతాడని దేవుడు చెప్తున్నాడు కదా. ఏ తల్లికి హక్కు లేదు తన సొంత స్టమక్లో పుట్టిన పిల్లనైనా చంపడానికి. This was the reason offered by Hitler for his decision to terminate the lives of the countless millions of individuals in Germany. ఇదే బేసిక్ లూప్ హోల్ యూజ్ చేసుకొని సిమిలర్ లైక్ అబార్షన్. ఇప్పుడు మనిషి అప్పుడు ఒక పిండానికి తనని తను డిఫెండ్ చేసుకోవడానికి పవర్ ఉండదు. సిమిలర్గా మెనీ కౌంట్లెస్ లైఫ్ జూయిష్ పీపుల్ మనకంటే బలవంతుడి మీద మనం డిఫెండ్ చేసుకొని బతకలేము. సేమ్ ఇక్కడ సేమ్ కాన్సిక్వెన్సే కదా, అదే కదా రిపీట్ అవుతుంది. అలాగే ఇదే యూజ్ చేసుకొని ఇదే సిద్ధాంతాన్ని యూజ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ని హిట్లర్ చంపేశాడు. ద జ్యూస్ అండ్ అదర్ అన్వాంటెడ్ అండ్ దేర్ ఫోర్ ద గవర్నమెంట్ కుడ్ టేక్ away their right to live. As will be illustrated later, the communists wish to abolish private property or the individual's right to keep what he produces. Mainly communist సిద్ధాంతం ఏంటంటే abolish private property or the individual rights. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైవేటైజేషన్ కాదు ఇక్కడ ఇతను మాట్లాడుతుంది, ప్రైవేట్ ప్రాపర్టీ. మనుషుల యొక్క బేసిక్ హక్కు, బేసిక్ ల్యాండ్, బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవి లాగేసుకోవడం. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీస్ అయినా ఆ పబ్లిక్ ఎవరు? మనమే కదా. పబ్లిక్ ఎంటిటీస్ మనమే కదా, పీపులే కదా. మన దగ్గర నుండి లాగేసుకోవడమే కదా అక్కడ జరుగుతుంది. ప్రైవేటైజేషన్ అంటే అది లాక్కోవడమే కదా. మెజారిటీ ఆఫ్ పీపుల్ దగ్గర ఉన్నది లాగేసుకొని ఒక పర్సన్ ఒక్క బిజినెస్ మ్యాన్కి ఇచ్చేదే కదా అక్కడ జరుగుతుంది. అది దొంగతనమే కదా, అది దోపిడీయే కదా చేస్తుంది. అక్కడ మన హక్కులు లాగేసుకుంటున్నారు కదా. ద ఇండివిజువల్ రైట్ టు కీప్ వాట్ హీ ప్రొడ్యూసెస్. ఇండివిజువల్ స్వతంత్రంగా ఏదైతే బతకాలో అది లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మనకి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ అన్నెసరీ పొల్యూటర్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. కానీ బైబిల్ క్రియేషన్ థియరీ చెప్పేది ఏంటంటే మ్యాన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ నేషన్కి బర్డెనా ఎంత పీపుల్, మిలియన్స్ అండ్ 1 బిలియన్ పీపుల్ ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మనం రీసోర్సెస్ లేవని మనకి అది ఒక పుకారు ఈ దేశంలో. వనరులు అయిపోతున్నాయి. అసలు వనరులు గవర్నమెంట్ పీపుల్కి ఎందుకు చెయ్యాలి? మనం ఎందుకు ఒకటి ఆకలి కొని ఉన్నప్పుడు వాడికి చేపలు ఎందుకు ఇవ్వాలి? వాడికి చేపల పట్ల ఎందుకు టీచ్ చేయకూడదు? ఒకడు అతను సంపాదించుకునే ఎబిలిటీని ఎందుకు గవర్నమెంట్ తీసేయాలి? వన్ పాయింట్ సమ్ బిలియన్ కాదు, 2 పాయింట్ సమ్ బిలియన్ ఉన్నాయి ఈ నేషన్లో.
ప్రతి ఒక్క మానవుడికి అతని హక్కునిచ్చి అతను కష్టపడి అతని కష్టాన్ని అతను అనుభవించే రైట్ని ఇచ్చి ఇంకొకటి దోచుకోకుండా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయితే దాని నేచర్ వెరీ నేచర్ని అది ప్రూవ్ చేసుకుంటే పీస్ఫుల్గా ప్రతి ఒక్కడు బతకొచ్చు, ఎంతమంది అయినా బతకొచ్చు ఈ నేషన్లో, హోల్ వరల్డ్లో. కానీ వెరీ బేసిక్ రైట్ని తీసేసుకొని లైఫ్స్ని టర్మినేట్ చేయడం, పీపుల్కి ఈ బేసిక్ సిద్ధాంతాన్ని ఎవల్యూషన్ అనే ఒక అబద్ధాన్ని అతను సైన్స్లో ఉంచి, ఇప్పుడు మనకి సోషల్ ఏం చెప్తుంది, పొల్యూషన్, పాపులేషన్ ఈజ్ ద బర్డెన్ టు దిస్ నేషన్ అని చెప్తుంది. పాపులేషన్ ఈజ్ నెవర్ ఎ బర్డెన్. ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ అతను ప్రొడ్యూస్ చేసుకుంటే అతను గవర్నమెంట్కి ఎలా బర్డెన్ అవుతారు? గవర్నమెంట్ అసలు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ దాని బేసిక్ ప్లాన్, దాని బేసిక్ రైట్, దాని బేసిక్ నేచర్ అది ప్రైవేట్ ప్రాపర్టీని, లైఫ్, లిబర్టీని, ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి, అంతే దాని పని. కానీ అది చేయట్లేదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ చేస్తుంది, ట్యాక్సెస్, హై ఇంపోజ్డ్ ఆఫ్ ట్యాక్సెస్ చేస్తుంది. అసలు ఎందుకు చేయాలి అలాగా? అది కరప్ట్ అయిపోయింది కాబట్టి, ఇన్ ద ఈవిల్ హ్యాండ్స్లో చేతిలో ఉంది కాబట్టి, దానికి బేసిక్ నేచర్ దానికి తెలియదు కాబట్టి ఆ ఈవిల్. సో సమ్వన్ నీడ్స్ టు కరెక్ట్ దిస్ గవర్నమెంట్. మనం ముందు నాలెడ్జ్ తెలుసుకోవాలి, తర్వాత ఆ నాలెడ్జ్ మనల్ని ఎప్పుడు మన జీవితంలో ఒక మనిషికి ఫైర్ అంటిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బర్నింగ్ డిజైర్ ఎప్పుడు ఉంటుంది. ఒక్కసారి సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. అది మనం వెళ్ళి అది జరిగేదాకా మనం ఆగం. ఇప్పుడు దాకా మనం అబద్ధంలో ఉండి అబద్ధంలో పెరిగి అబద్ధం బిలీవ్ చేసాం కాబట్టి మన జీవితం ఏంటో మనకు తెలియలేదు. ఒకసారి మనుషులకి స్వతంత్రం తెలిసినప్పుడు థింగ్స్ విల్ బికమ్ డిఫరెంట్. అందుకని మ్యాన్ హ్యాస్ టు గెట్ ఇట్, పీపుల్ హ్యాస్ టు గెట్ నో ద ట్రూత్. ఎడ్యుకేషన్ కాదు, రైట్ ఎడ్యుకేషన్, సత్యాన్ని తెలుసుకోవాలి మనుషులు. అది బేసిక్. మన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్స్ మనకి టీచ్ చేయవు. అవి ఓన్లీ బైబిల్ విల్ టీచ్ దట్, అండ్ బిబ్లికల్ రీడర్స్ అండ్ బిబ్లికల్ స్కాలర్స్. బిబ్లికల్ స్కాలర్స్ అంటే ఇక్కడ ఇంకా పాస్టర్స్ కింద అబద్ధాలు బిలీవ్ చేసే పోప్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ వాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. నేను అలా చెప్పను. ట్రూత్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ క్రైస్టే ట్రూత్ ఇవ్వాలి, ఆయనే టీచ్ చేయాలి. ఆస్క్ హిమ్, హీ విల్ టీచ్ యూ ద నాలెడ్జ్, ట్రూ నాలెడ్జ్. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను చూశాను కంప్లీట్గా పాపులేషన్ బర్డెన్ అని అనుకునే వాళ్ళని. ఇప్పుడు పాపులేషన్ బర్డెన్ అనుకుంటారు కానీ వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళకి ఎంతో ప్రీతికరంగా, ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా. మన పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించాలి. ప్రతి ఒక్కరి లైఫ్ కరెక్టే, ప్రతి ఒక్కరి లైఫ్ అన్నెసరీగా పుట్టలేదు. క్రియేటర్ క్రియేట్ చేస్తేనే పుట్టింది. మనల్ని కూడా అలాగే క్రియేట్ చేశాడు. మనం వేరే వాళ్ళ రైట్స్ కోసం పోరాడాలి. వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు, మన పొరుగు వాడు ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నప్పుడు, అప్రెస్ చేయబడుతున్నప్పుడు మనం వాడి కోసం కష్టపడాలి. మన రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది మనం చేయాల్సిందే. మనం ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టి, అంతేకాకుండా అతనికి ఆహారం సంపాదించుకోవడం మనం నేర్పించాలి ప్రతి ఒక్కరికి. అందుకే డిపెండెన్సీ మోస్ట్లీ మనం నేర్పించకూడదు. కానీ మనం అతనికి ఎబిలిటీని, అతను కష్టపడి సంపాదించుకునే ఎబిలిటీ మనం వంతైనంత వరకు మనం అతనికి టీచ్ చేసి మనకి నేర్పించాలి. The communists wish to abolish private property or the individual rights to keep what he produces. One who spoke in favor of the concept of private property was Abraham Lincoln, who said, "Property is the fruit of labor. Property is desirable. It is a positive good in the world." అబ్రహాం లింకన్ ప్రాపర్టీకి ఫేవర్గా మనకి చెప్పిన స్టేట్మెంట్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం ఇంకా నీట్గా చదువుకున్నాం. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. హోల్ ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకున్నాం.
Property is the fruit of labor. Property is desirable. It is a positive good in the world. That some should be rich shows that the others may become rich, and hence is just encouragement to industry and enterprise. Let not him who is homeless pull down the house of other, but let him work diligently and build one for himself. Thus by example assuring that his own shall be saved from violence when built. Property అనేది fruit of labor. Property is desirable. It is ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటారు. ఇట్ ఈస్ పాజిటివ్ గుడ్. మనకి సొంత ఇల్లు, సొంత ల్యాండ్, ఫ్రూట్, మన ఫామ్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సొంతం కావాలనుకుంటాడు. దట్ సమ్ షుడ్ బి రిచ్ షోస్ దట్ ద అదర్స్ మే బికమ్ రిచ్ అండ్ హెన్స్ ఈజ్ ఎంకరేజ్మెంట్ టు ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు ఒకడు అలా కష్టపడి ధనవంతుడు అయినప్పుడు మిగతా వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఒకడు మనతో ఉన్నాడు, ధనవంతుడు అయ్యాడు, కష్టపడి సంపాదించాడు, మనం కూడా అలాగా సంపాదించి మనం కష్టపడాలి అనేది అది ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉండాలి. లెట్ నాట్ హిమ్ హూ ఈజ్ హోమ్లెస్ పుల్ డౌన్ ద హౌస్ ఆఫ్ అదర్. ఎవరికైతే ఈ రీసోర్సెస్ లేవో, హోమ్ లేదో, ఇంకొకటి దగ్గర నుండి పుల్ చేసుకొని అది సంపాదించాలి అనుకోకూడదు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ టిట్కో హౌస్ శాంక్షన్ చేసింది. దానికి మనం కొద్దిగా గవర్నమెంట్ ఇచ్చింది, మిగతా కొద్దిగా 8 lakhs ఎంతో దానికి మేము కట్టుకోవాలి. అది ఇప్పుడు దాకా ఇవ్వలేదు గవర్నమెంట్, కానీ లోన్ అప్లికేషన్ చేసాం, కానీ సగం అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సగం అమౌంట్ ఎవరి దగ్గర నుండి ఇస్తుంది? ఎవడైతే హై అమౌంట్ ఆఫ్ ఎక్కువ ఎర్న్ చేశాడో వాడి దగ్గర నుండి ట్యాక్సెస్ లాక్కొని ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకొని అది మాకు ఇస్తుంది. అసలు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మాకు ఇస్తున్నా అది నేను దానికి ఎగైనెస్ట్ గానే మాట్లాడతాను. అది మాకు ఇవ్వలేదు, ఇంకా నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను. అది నాకు కాదు వచ్చింది, మా ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయాలి? ఒకటి సంపాదించింది ఇంకొకటి ఎందుకు ఇవ్వాలి? దాని వెరీ నేచర్ ఏంటి? ప్రొటెక్ట్ చేయాలి. అయితే అది వెరీ నేచర్ కరప్ట్ అయిపోయి అది అక్వైర్ చేసుకోవడానికి కన్స్పిరసీ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ రిచెస్ని, వాళ్ళ అసెట్స్ని, ఈ కర్స్ గో బ్యాక్ టు ద కర్స్, ఇది యాడమ్స్ కర్స్ కింద వెళ్ళింది. ప్రతి ఒక్కడు అతని స్వెట్ ఆఫ్ హిస్ ఫేస్, అతని బాడీ చెమట చిందించి ఏదైనా కష్టపడి సంపాదించాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏది ఊరికే రాదు కాబట్టి ఒకడు కష్టపడిన సంపాదనని వీళ్ళు దోచుకుంటున్నారు. ఈ ఎవరైతే పవర్ కోసం రాకలాడేవాళ్ళు. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసా, ఒకసారి తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతాం. సంపత్తి శ్రమ యొక్క ఫలము, సంపత్తి ఆకర్షణీయమైనది. ఇది ప్రపంచంలో సంపత్తి శ్రమ యొక్క ఫలము, సంపత్తి ఆకర్షణీయమైనది. సంపత్తి శ్రమ యొక్క ఫలము, సంపత్తి ఆకర్షణీయమైనది. ఇది ప్రపంచంలో సాత్మకంగా ఉన్నది. కొంతమంది రిచ్ సాత్మకంగా ఉన్నది అసలే మనకు అర్థం కాదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటే మనకు అర్థం కాని పదాలు తెలుగులో వేస్తుంది. కొంతమంది రిచ్గా ఉండటం, ఇక కొందరు కూడా రిచ్గా మారచ్చు అని చూపుతుంది. అదే మీకు చెప్పాను కదా, ఇన్స్పైర్ అవ్వచ్చు. అందువల్ల ఇది పరిశ్రమ మరియు ఉపాధికి న్యాయమైన ప్రోత్సాహం. గృహం లేని వ్యక్తి మరొక గృహాన్ని కూల్చకూడదు, కానీ అతను శ్రామికంగా పనిచేసి తనకు కొంత విదేశీ మోడరేషన్ గుర్తించకుండా అది అతని స్వంతమైనది అది ధృవీకరించాలని చెయ్యాలి. అంతేకాకుండా తనకి ఎందుకైనా జరుగుతున్నప్పుడు అతని స్వంతం హింస నుండి సురక్షితంగా ఉండాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే అబ్రహాం లింకన్ చెప్పింది, ప్రాపర్టీ ఈజ్ ఎ ఫ్రూట్ ఆఫ్ లేబర్. ఒక కష్టార్జితం ద్వారా వచ్చే ఫలము ప్రాపర్టీ. ప్రాపర్టీ ఈజ్ డిజైరబుల్. ఎవరికైనా ప్రాపర్టీ సంపాదించాలని ఉంటుంది. అంటే ప్రాపర్టీ ఈజ్ డిజైరబుల్, ఆకర్షణీయమైనది. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ గుడ్ ఇన్ ద వరల్డ్. అది ఒక పాజిటివ్ గుడ్ అని ఆయన చెప్తున్నారు అబ్రహాం లింకన్. దట్ సమ్ షుడ్ బి రిచ్ షోస్ దట్ ద అదర్స్ మే బికమ్ రిచ్. ఒకడు
ఇది బ్యాక్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ థింక్ అండ్ గ్రో రిచ్ అండ్ దేవుడు క్రియేట్ చేసిన ప్యాటర్న్ ఆఫ్ రిచ్ బికమింగ్ రిచ్. ఇప్పుడు దేవుడు ఒకరిని ధనవంతుడిగా ఒకరిని పేదోడిగా పుట్టించిన అతనికి ప్రతి ఒక్కరికి సిమిలర్ ఆపర్చునిటీ ఇచ్చాడు. అది లైఫ్. ఒక మనిషి అతను ఉన్న స్థితి నుండి మారడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. అవకాశమే మనకి టైం అండ్ లైఫ్. ఈ లైఫ్ మనం సంపాదించి కష్టపడితే అతనిలాగా మనం అవ్వచ్చు. ఎందుకు కొంతమంది పీపుల్ ధనవంతులుగా ఉంటున్నారు, ఎందుకు కొంతమంది పీపుల్ అన్సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు, అసలు ఈ సక్సెస్ కి ప్రిన్సిపల్ ఏంటి, ఫిలాసఫీ ఏంటి అని ఆండ్రూ కార్నెగీ నెపోలియన్ హిల్కి ఫండింగ్ ఎక్కువ కాలం ఇవ్వలేదు, కానీ అతనే 25 years కష్టపడి నెపోలియన్ హిల్ ఆండ్రూ కార్నెగీ ద స్టీల్ కింగ్ రిచ్ మ్యాన్ ఆ టైంలో అతనికి రేస్ చేసినప్పుడు అతను 25 years కష్టపడి ఎంతో 500+ రిచ్ మ్యాన్ ని సక్సెస్ఫుల్ పీపుల్ ఇదేంటి వాళ్ళ లైఫ్ ని తెలుసుకొని అతను కేమ్ విత్ ఎ కంక్లూజన్ ఆఫ్ మాస్టర్ కీ టు రిచెస్. అదే అతని ఫిలాసఫీ. ప్రతి దానికి ప్యాటర్న్స్ ఉంటాయి. మనం సక్సెస్ఫుల్ అవడానికి, రిచ్ అవడానికి, అబండెన్స్ క్రియేట్ చేయడానికి మనకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానాన్ని మనం యూజ్ చేసుకుంటే మనం రిచ్ మ్యాన్ కింద అయిపోవచ్చు. అదే ఇక్కడ మనకి అబ్రహాం లింకన్ చెప్తున్నాడు. అది మనల్ని ఇంకొక వ్యక్తి ధనవంతుడు అయ్యాడు కాబట్టి దట్ సమ్ షుడ్ బికమ్ రిచ్ సో దట్ అదర్స్ మే బికమ్ రిచ్. ఒకడు ధనవంతుడు అయ్యాడు కాబట్టి మిగతా వాడు కూడా అవ్వచ్చు. అండ్ హెన్స్ ఈజ్ ఎంకరేజ్మెంట్ టు ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రైజ్. అది ఎంకరేజ్మెంట్. ఇండస్ట్రీ అనేదానికి ఎంటర్ప్రైజ్ కి ఎంకరేజ్మెంట్. కానీ మనిషి ఆ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు కదా, ఇవ్వదు కూడా. మెజారిటీ ఆఫ్ పీపుల్ అబద్ధాన్ని నమ్మేలాగా, సత్యం తెలుసుకోకుండా ఉండడానికి బయట let not him who is homeless pull down the house of other. ఎవరికైతే ఇల్లు లేదో వాడు ఇంకొకటి ఇల్లు ఓడపేయకూడదు కదా. ఎవరిది వాడు సంపాదించాలి. గవర్నమెంట్ లేనోడికి పెట్టడానికి ఉన్నోడి దగ్గర దోచుకోకూడదు కదా. మనం చాప్టర్ 2కి వచ్చాం. ఇప్పుడు చాప్టర్ 1 గాడ్ ఆర్ గవర్నమెంట్ అయిపోయింది. ఇది కట్ చేసేసి చాప్టర్ 2 మొదలు పెడతారు ఇంకో వీడియో.